What is meant by secondary sexual characters? What is meant by secondary sexual characters? ద్వితీయ లైంగిక లక్షణాలు అనగా అర్థమేమి? ద్వితీయ లైంగిక లక్షణాలు అనగా అర్థమేమి? Features that appear at puberty. Features that appear at puberty that distinguish males and females beyond primary organs. Beyond primary organs. Secondary sexual characters are those features which appear at the time of puberty. At the time of puberty or adolescence, that distinguish, which are useful for distinguishing males and females externally. Males and females externally, irrespective of their primary sexual organs. Irrespective of their primary sexual organs. ప్రాథమిక లైంగిక లక్షణాల యొక్క లేదా లైంగిక అవయవాల యొక్క ప్రమేయం లేకుండా బాలబాలికలను గుర్తించడానికి, వేరుపరచడానికి, అదేవిధంగా యుక్త వయసులో వచ్చేటువంటి మార్పులని ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటాము. కౌమార దశలో బాలబాలికను గుర్తించడానికి లైంగిక అవయవాల యొక్క ప్రమేయం లేకుండా, ప్రాథమిక లైంగిక లక్షణాల యొక్క ప్రమేయం లేకుండా బాలబాలికను సులువుగా గుర్తించడానికి వచ్చేటువంటి మార్పులని, శరీరంలో వచ్చేటువంటి మార్పులని ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి అంటాము. ఉదాహరణకి ఏంటి అంటే breast growth in female and facial hair in male, and also voice change in male and female. బ్రెస్ట్ గ్రోత్ అంటే ఛాతీ యొక్క పెరుగుదల బాలబాలికల్లో, అదేవిధంగా ముఖం పైన వెంట్రుకలు బాలులలో, కంఠస్వరం మార్పు బాలబాలికల్లో, ఇవి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, which gland stimulates other endocrine glands? Which gland stimulates other endocrine glands? మిగతా అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే గ్రంథి ఏది? Pituitary gland. Pituitary gland is the gland which stimulates other endocrine glands. Pituitary gland is the gland which stimulates other endocrine glands. That's why it is called as master gland of endocrine glands. Master gland of endocrine glands. అన్ని అంతఃస్రావి గ్రంథులను ఉత్తేజపరిచే లేదా ప్రేరేపించే గ్రంథి ఏదంటే పీయూష గ్రంథి. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అంటే అంతఃస్రావి గ్రంథుల అతి ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. అంతఃస్రావి గ్రంథుల అతి ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్స్ ఎండోక్రైన్ గ్లాండ్స్. పీయూష గ్రంథి అన్ని అంతఃస్రావి గ్రంథులను ప్రేరేపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. నెక్స్ట్, Adam's apple is more prominent in Adam's apple ప్రధానంగా వీరిలో కనబడుతుంది. బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. బాలులలో గొంతు భాగంలో బయటకు పొడుచుకొని వచ్చినటువంటి నిర్మాణమే ఆడమ్స్ యాపిల్. ఇది ప్రధానంగా బాలులలో మాత్రమే కనబడేటువంటి ఒకానొక ద్వితీయ లైంగిక లక్షణము. It is the secondary sexual character which is observed only in the boys during the adolescence period.